హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మొన్నటి దాకా చెప్పిన గదా! పొద్దున్నే వర్షమొస్తుంది. అలారం పెట్టుకోకున్నా అవసరం లేదు. వర్షమే నన్ను లేపుతుందని. కానీ ఈరోజు అట్లా గాదు. పొద్దుట్నుంచి వర్షం పడుతూనే ఉంది. కానీ నేనైతే లేవలేకపోయినా. ఈరోజు పొద్దున నేను లేసేసరికి 6:40 అయింది. నాకైతే అసలు ఏం చేయాలో గూడా అర్థం కాలేదు. మస్తు లేట్ అయిపోయింది. విషమ్మకేమో స్కూలుంది. కన్నయ్యకేమో స్కూల్ లేదు. ట్యూస్‌డే రోజు గూడా ఫుల్లు వర్షం పడ్డది. ఇంకా ట్యూస్‌డే రోజైతే హాలిడే ఇచ్చిండ్రు. తర్వాత వెడ్నెస్‌డే రోజేమో ఎల్‌కేజీ, యూకేజీ, నర్సరీ వాళ్ళకు హాలిడే ఇచ్చిండ్రు. విషమ్మకేమో స్కూల్ ఉందని చెప్పినా గదా! తనకు ఒక్కదాని కోసమే బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి. మా సార్ అయితే ఇంట్లో లేడు. తనైతే ట్యూస్‌డే రోజు నైట్ అయితే ఇంటికెళ్ళడానికైతే ట్రైన్ ఎక్కిండు. ట్యూస్‌డే ఎళ్తే థర్స్‌డే రోజు మార్నింగ్ అయితే దిగుతాడు. మళ్ళీ సాటర్డే రోజు ట్రైన్ ఎక్కి మండే రోజు పొద్దున ఈడైతే దిగుతాడు. ఎందుకింత సడన్‌గా వెళ్ళిండంటే, నేను అప్పుడప్పుడు వీడియోలో చెప్తుంటాను గదా! మల్లేష్ సార్ అని జెప్పి. ఆ సార్ అయితే ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఇక్కడి నుంచయితే వెళ్ళిపోయిండ్రు. వాళ్ళు గూడా నా పెళ్ళైన స్టార్టింగ్‌లో ఫ్యామిలీ అయితే ఉండేది. నా పెళ్ళైనంక నేను ఇక్కడికొచ్చినంక 6 మంత్స్ అయితే ఉన్నది వాళ్ళ ఫ్యామిలీ. 1 ఇయర్ ఉన్నారు. కాకపోతే నేను వాళ్ళ ఫ్యామిలీతోనే టైమ్ స్పెండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి నేను ఇంటికెళ్ళాను. ఆఫ్టర్ డెలివరీ తర్వాత వచ్చేసరికి ఆ సార్ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వాళ్ళ చిట్యాల్లో అయితే ఉంటున్నారు. అయితే ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళిండ్రంటే వాళ్ళ అబ్బాయికి కొంచెం హెల్త్ అనేది సెట్ అవ్వలేదు. ఇక్కడ ఏంటంటే సిబిఎస్ఈ సిలబస్ మొత్తం ఫాస్ట్ సిస్టమ్ ఉండేసరికి తను కొంచెం మీడియంగా చదువుతుండని చెప్పేసి ఇక్కడ స్కూలు చాలా ప్రెషర్ చేస్తుందని తననైతే వేరే స్కూల్‌లో ఏసిండు అక్కడికి తీసుకొచ్చి. చిన్న చిన్నగా ఆ అబ్బాయి ఆరోగ్యం అయితే అంత మంచిగా లేదు. మొత్తానికి మంచానికే పరిమితమైండు. ఇది నేను చెప్పొచ్చో చెప్పరాదో మళ్ళీ ఆ సార్ వాళ్ళు చూస్తే ఫీల్ అవుతారు. ఇక హెల్త్ అనేది చాలా అప్సెట్ అయిపోయింది. ఇంకా సార్ గూడా ఆ అబ్బాయిని పక్కనుండే చూసుకోవాలి కాబట్టి ఇక్కడి నుంచయితే వెళ్ళిపోయిండ్రు. ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ మాతోనే ఉన్నారు. నేనే డైలీ సార్‌కి టిఫిన్ అయితే పెట్టిచ్చేదాన్ని. సార్ గూడా ఏదైనా స్పెషల్ చేసినప్పుడు నా కోసం తీసుకొచ్చేది. ఈడున్నప్పుడైతే నేను పేరుకే సార్ అని పిలిచేది. కానీ అన్ని విషయాలలో నాకైతే తోడుండేది. నాకు హ్యాపీగా వచ్చిన అంటే హ్యాపీగున్న సార్‌తో షేర్ చేసుకునేది. బాధగున్న సార్‌తో షేర్ చేసుకునేది. ఏమన్నా తినాలనిపించినా గూడా సార్‌తోనే షేర్ చేసుకునేది. అంటే రోజు ఈవినింగ్ సార్ అయితే మా ఇంటికొచ్చేది. ఏమన్నా స్నాక్స్ చేసుకోవాలనుకున్నా, ఏదైనా చల్ల చల్లగా తినాలనిపిస్తున్నా గూడా మేమే ప్లాన్ చేసుకొని చేసుకోనో, లేకపోతే బయట నుంచి తెచ్చుకోవడమో ఇట్లా అయితే చేసేది. అయితే నేను సార్ ఇద్దరం ఒకటి, మా సార్ ఒక్కడు ఒకటి. ఎందుకంటే తనేమో మేము ఇట్లా ఏమైనా కూల్‌గా ఉన్నయి తిన్నా గూడా, ఇది హెల్త్‌కి మంచిది గాదు, అట్లా గాదు, ఇట్లా గాదు, ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టకని ఇట్లా చెప్తూ ఉంటాడు. నేను ఆ సార్ మాత్రం ఏది ఎట్లా తినాలో అట్లనే తినేది. మా సార్ ఏంటంటే కొంచెం అన్ని హెల్త్ టిప్స్ పాటించేదనమాట. ఈ సారేమో "ఏమైతదిరా ఆయన అట్లనే అంటాడు. మనకు నచ్చింది మనం చేసుకుందాం" అని చెప్పేసి ఇట్లా అంటుండేది. ప్రతి దాంట్లో నాకైతే చాలా అంటే చాలా సపోర్ట్ చేసిండు. ఇప్పుడు నాకు మా సార్‌కి ఒక పెద్ద గొడవైనా గూడా సార్ వచ్చేసి నా వైపే మాట్లాడేది. "నువ్వు అట్లా చేయొద్దు బాలకృష్ణ" అట్లా ఇట్లా అని చెప్పేసి మస్తు సపోర్ట్‌గా నిల్చునేది. నాకు కూడా ఏందంటే ఎవ్వరికీ ఏ విషయం షేర్ చేయకపోయినా గూడా నేను ఆ సార్‌కి షేర్ చేస్తే నా వైపు నిలబడేటోడు. మొత్తానికి ఆ సార్ మాతో ఉండడం వల్ల నేను ఫ్యామిలీకి దూరంగా ఉన్నాను అని అయితే నాకు అనిపియలేదు. ప్రతి దాంట్లో నేను, మా సారు, ఆ సార్ ముగ్గురం కూర్చొని చాలా బాగా ముచ్చట్లు, నవ్వుకోవడం, స్నాక్స్ తినడం ఇలా చేసేది. ఇంకోటేంటంటే పిల్లల్ని గూడా సార్ అయితే మస్తు అంటే మస్తు మంచిగా చూసుకున్నాడు. ఇప్పుడు వేరే వాళ్ళు మన పిల్లల్నిచ్చి జస్ట్ ఎత్తుకోగలుగుతారు అంతే. కావాలంటే వాళ్ళు నీట్‌గున్నప్పుడు ముద్దు చేయగలుగుతారు. కానీ సార్ అయితే వాళ్ళు మంచిగున్నా, లేకపోతే జ్వరమొచ్చినా, లేకపోతే ఇంకేమన్నా చేసినా గూడా వాళ్ళనైతే మంచిగా చూసుకునేటోడు. ఎట్లా అంటే ఇప్పుడు ఇట్లా చెప్తున్నాను తప్పుగా అనుకోకుర్రి. విషయం అప్పటినుంచి పిల్లల్ని ఎత్తుకునేటప్పుడు, లేకపోతే మనం సడెన్‌గా వాళ్ళొచ్చి ఎత్తుకున్నప్పుడు పిల్లలు డ్రాయర్‌లో టాయిలెట్ పోసి ఉంటారు. కొందరేం చేస్తారు, అసలు అట్లా వాష్‌రూమ్ పోయిందని చెప్పేసి ఎత్తుకోకుండా ఉంటారు. కానీ సార్ అయితే పిల్లలకి ఇన్నర్స్ గూడా చేంజ్ చేసేవాళ్ళు. మళ్ళా పిల్లలకి జ్వరం వచ్చిందనుకో రాత్రి టైంలో నాకు, పిల్లలకి కలిపి దిష్టి గూడా తీసేవాళ్ళు. అన్నిట్లలో మా కోసం అయితే ముందుండేవారు ఆ సారు. అయితే రీసెంట్‌గా ఒక 5, 6 డేస్ అవుతుంది. వాళ్ళ అబ్బాయి హెల్త్ బాలేకుండా చనిపోయిండ్రు. ఎట్లాగో చనిపోయినప్పుడు కార్యక్రమానికైతే వెళ్ళలేము.
ఎందుకంటే ఇక్కడ నుంచి పోవడానికి 3 డేస్ అయితే పడతది. ఆ కార్యక్రమం అంతా అయిపోయినంక దిశకర్మ చేస్తారు గదా! అది గురువారం రోజుంది. దానికోసమే మా సార్ అయితే వెళ్ళిండు. మళ్ళా స్ థర్స్‌డే రోజు మార్నింగ్ అక్కడ దిగి, థర్స్‌డే రోజు, ఫ్రైడే రోజు ఆ కార్యక్రమాలు చూసుకొని, సాటర్డే రోజు మళ్ళీ ట్రైన్ అయితే ఎక్కుతాడు. మండే రోజైతే ఇక్కడ దిగుతాడు. ఇంకా ఈ టైంలో మనం అనుకున్న వాళ్ళ పక్కన ఉండము కంపల్సరీ అవసరము. అందుకే మా సార్ ఇంత దూరం నుంచి పోయిండు. వాళ్ళ ఫ్రెండ్ కోసం ఇంత దూరం నుంచి పోయిండంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎంత మంచి బాండింగ్ ఉంటే వెళ్తారు చెప్పండి. అది కూడా టికెట్స్ బుక్కే లేవు. అన్నీ వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉంది. వచ్చేవి, పోయేవి. మళ్ళా వెంటనే జర్నీ అంటే ఇబ్బందుంటది గదా! కానీ సార్ కోసం ఖచ్చితంగా పోవాల్సిందే. నాకు వెళ్ళాలనుండే. కాకపోతే టికెట్స్ లేవు. పిల్లలతోని టికెట్లు లేకుండా జర్నీ చేయడం చాలా కష్టం. మొన్న ఒక్క రోజుకే మస్తు ఇబ్బందయింది. ఏడుపొచ్చేసింది నాకు. మళ్ళీ నేను పిల్లల్ని రిస్క్‌లో పెట్టలేను అని జెప్పి నేనైతే వెళ్ళలేదు. కనీసం నేను సార్‌తో గానీ, అక్కతో గానీ ఫోన్ గూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఫోన్ మాట్లాడినామనుకో, ఏం మాట్లాడాలి నాకే తెలుస్తలేదు. వాళ్ళ బాధ ఏందంటే అది తీరంది. ఎవ్వరెన్ని చెప్పినా గూడా వాళ్ళ బాధ వాళ్ళకుంటది. కాకపోతే ఒక 10 నిమిషాల ఓదార్పు కోసం మనం మాట్లాడతాం. కానీ నేను అది గూడా సార్‌తోని మాట్లాడలేకపోతున్నాను. నాకు ఫోన్ జేయాలంటేనే ఏదోలా అనిపిస్తుంది. ఈరోజు అంటే నేను ఫ్రైడే రోజే ఈ వీడియోకి వాయిస్ చెప్తున్నాను. ఈరోజు గూడా మా సార్ అయితే అక్కడే ఉండు. మధ్యాహ్నం అయితే ఫోన్ జేసి సార్‌కి ఇస్తున్నా మాట్లాడంటే, నేనేం మాట్లాడను, నేను మాట్లాడనని జెప్పిన. నార్మల్‌గా మాట్లాడు అనైతే మా సార్ అన్నాడు. ఇప్పుడు నేను మాట్లాడి హలో! సార్ బాగున్నారా? లేకపోతే తిన్నారా? అని ఇట్లా అడగలేను గదా! తర్వాత మళ్ళీ ఆయనతోని మాట్లాడితే ఆ బాధనే గుర్తు జేయాలి. అందుకే నేను మాట్లాడలేకపోయినా. కానీ నేనే చాలా ధైర్యం తెచ్చుకొని మళ్ళీ సార్‌తోనైతే ఖచ్చితంగా మాట్లాడాలి. కానీ ఇప్పుడైతే మాట్లాడలేకపోతున్నానని సార్‌కైతే మెసేజ్ అయితే పెట్టినాను. ఇక ఇప్పుడు మార్నింగ్ రొటీన్ గూడా అయిపోయింది గదా! ఇగ నేను 2 టాపిక్స్ అయితే చెప్పాలి. ఒకటి లేట్‌గా ఎందుకు లేసాను అని జెప్పి దానికి గూడా రీజన్ ఉంది. తర్వాత ఇందాక చీర కట్టుకున్న ఒక అమ్మాయి కనిపించింది గదా! తనొచ్చేసి మా సంధ్య. నేను తన గురించి గూడా జెప్పాలి. ఇప్పుడు ఈడ జుట్టయితే నేను దువ్వుతున్నాను. నాకైతే ఒక సిస్టర్ ఎప్పటినుంచో కామెంట్ చేస్తుంది. "మీ అమ్మతోని జుట్టేయించుకొని చూయించు, జుట్టేసుకొని చూయించు" అని. నేనేమో బీహార్‌లో ఉన్నా. మా అమ్మనేమో తెలంగాణలో ఉంది. తనొచ్చి నాకైతే జుట్టేయలేదు గదా! అందుకని నేనే యేసుకొనైతే చూపిస్తున్నాను. మీరందరూ నా జుట్టుని చూసి చాలా పొడవుగా ఉంది, బావుంది అని అనుకోవచ్చు. కానీ ఒక 2 ఇయర్స్ బ్యాక్ నా జుట్టయితే ఇంతకన్నా లెంత్ ఎక్కువుంది. తర్వాత మందం గూడా ఎక్కువుంది. రాను రాను జుట్టయితే చాలా ఊడిపోతుంది. ఎందుకు ఊడిపోతుంది, ఏంటి అనే రీజన్ గూడా నాకు తెలీదు. కానీ మీరేమో హెయిర్ కేర్ అడుగుతారు. కానీ నేనైతే ఎలాంటి హెయిర్ కేర్ అయితే తీసుకోవట్లేదు. ఎందుకంటే నాకు తెలీదు. మనం ఏదైనా సరే అందరూ చేస్తున్నారని మనం చెయ్యొద్దు. ఫస్ట్ అయితే మనకేది సెట్ అవుతుందో ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని చెయ్యాలి అనైతే నేను చెప్తాను. మామూలుగా ఇంట్లో చెప్పే టిప్స్ ఉంటాయి గదా! అది ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే అది న్యాచురల్ గాబట్టి హెల్త్‌కి గానీ, లేకపోతే హెయిర్‌కి గానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. తర్వాత ఇంకోటి మెయిన్ బయట కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి గదా! అవి మనకు సెట్ అవుతాయా? లేదా? అని చెప్పేసి చూసుకొని యూజ్ చేయాలనైతే నేనంటాను. ఈ జుట్టయితే ఎందుకు ఊడిపోతుంది నాకైతే తెలీదు. కానీ నాకెప్పుడు ఒకే కారణం అనిపిస్తది. నాది ఎప్పటినుంచి జుట్టు పెరుగుతుందంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత చాలా జుట్టయితే పెరిగింది. ఎందుకు అంతగా పెరిగిందని నేను అనుకుంటానంటే అప్పుడు రోజు ఆయిల్ పెట్టుకునేది. జుట్టు టైట్ యేసుకొని ఇట్లా బుషర్డ్‌లాగా యేసుకునేది. అల్లి ఇట్లా పైకి ఇట్లా మనం పెట్టుకుంటాం గదా! అప్పుడప్పుడు నేను జుట్టు అల్లి పెట్టుకుంటాను గదా! అట్లా పెట్టుకునేది. అట్లా ఒక 2 ఇయర్స్ పెట్టుకున్నందుకు నా జుట్టు బాగా పెరిగింది. బాగా మందమైంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నాను గదా! రోజు అలిసి పెట్టుకోవడము, జుట్టుకు నూనె పెట్టుకోకపోవడము ఇదంతా చేస్తున్నాను కాబట్టి నా జుట్టు ఊడిపోయిందని నేనైతే అనుకుంటున్నాను. ఏంటిది చదువుకున్నా అన్నం తినవా చెప్పు, నాకు ఆకలేస్తుంది బాగా. మరి నువ్వేం చేస్తావు? ఎక్కడా ఎక్కడ నాకు ఒకసారి చెప్పి పోమావు. టీ షర్ట్ అయినా కిందికి గుంజుకోనా? అయితే అన్నం తినని అంటారు ఇక మీ ఇద్దరు. ఆయన తిన్నాడు 2 సార్లు అయిపోయింది. నువ్వు తిన్నావా విషయమా? ఇక నేను తింటానా?
ఇప్పటికే 2 o'clock దాకా నీ కోసం వెయిట్ చేసిన, పొద్దు నుంచి ఏం తినలేదు. మరి నువ్వు మా మమ్మీ ఏం తినలేదు, నేను మా మమ్మీతో పాటు తింటా అని చెప్పేసి ఆలోచన చేస్తున్నావు నా గురించి. చెయ్యవు. పోయిగా ఆడుకోపోయిగా, నీ ఇష్టం వచ్చిన కాడ ఆడుకోపోయిగా. నేను అన్నం తినేస్తామ్మా. ఇంకా గోడ మొత్తం ఖరాబ్ చేసిన విషయమ్మా, పేపర్లు అతికిచ్చి. ఇక ఇప్పుడు ఫాస్ట్గా చెప్పేస్తాను నేను జుట్టు ఎట్లా వేసుకుంటున్నాను. ఫస్ట్ జుట్టు వేసుకునే దానికన్నా ముందు జుట్టుకు చిక్కులు అయితే తీస్తాను. కింది నుంచి ఇట్లా తీస్తాను, కిందికి తీసి మళ్ళీ మిడిల్లో కోమ్ పెట్టి మళ్ళీ చిక్కులు తీసి కొంచెం పైకి పెట్టి మళ్ళీ చిక్కులు తీసి మళ్ళీ ఇక స్కాల్ఫ్ నుంచి చిక్కులు తీసుకుంటూ వస్తాను. ఒకేసారి పైనుంచి దువ్వని పెట్టి దూతే వెంట్రుకలన్నీ తెగిపోతాయి. తర్వాత అది ఇచ్చి పెట్టుకుంటాను. మీ అందరు చూస్తున్నారు, ఇదే నా జుట్టు ఇట్లనే ఉంది, ఇంకా ఊడిపోతుంది. నా దగ్గర అయితే ఎలాంటి టిప్స్ లేవు. నేను కూడా ఫాలో అవ్వాలి అనుకుంటున్నాను, అవుతాను. సిస్టర్ రోజు మీరు జుట్టు వేసుకొని చూపి అంటారుగా, ఇగో ఇదే నా జుట్టు చూసిండ్రు కదా. ఏం చేస్తున్నావు విషయమ్మా? వీడియో తీస్తున్నా. ఎందుకు బేటా? నువ్వు అన్నీ చెప్తావు కదా మా అమ్మ, అది తిరుగుడు చెప్పాలి కదా, నొప్పి వస్తుందని. ఏం చెప్పాలి? నొప్పి లేస్తుందని చెప్పాలా? ఇంకా ఇంకేం చెప్పదు. నిజంగానే విషపాలం పోతుంది. ఏమైంది? ఫుల్ పన్ను నొప్పి లేస్తుందిరా. బనానా తిను. ఆ స్వీట్ ఇంకా నొప్పి లేస్తుంది. ఆ స్వీట్ కాదు, హెల్తీ. తీతుని ఇంకా హార్ట్ని మంచిగా క్లీన్గా పెడుతుంది. తీతు క్లీన్ కూడా చేస్తుంది. ఇంకోటి తీతు నొప్పి ఉన్నా కూడా పోతుంది, తగ్గుతుంది. ఇంతకు నువ్వు బనానా తిన్నావా? తింటా. ఖరాబ్ అయితే నాకు తినకపోతే, ఖరాబ్ అయితే తినకపోతే అది నాకు కూడా తెలుసు. ఫుల్ వస్తుంది విషయం, ఏం చేయలేకపోతున్నా. ఈడనేమో హాస్పిటల్లో చక్కగా ఉండవు అసలు. ఎప్పుడు తగ్గుతుంది నొప్పి, అసలు తగ్గుతుందా తగ్గదా, హాస్పిటల్కి పోవాలా ఏమో. ఫస్ట్ నొప్పి పెడుతుంది. హాస్పిటల్గా మేము ఇంటికాడనే ఉంటాం. దానికి ట్రీట్మెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ వేస్తారా? పప్పు స్నాక్ పోతావా? బుధవారం నాకు అట్లనే ఉండు మళ్ళా. అయిపోయింది. అయితే నిన్న వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. ఎందుకు అప్లోడ్ చేయలేదంటే నాకు బాగా పన్ను నొప్పి అయితే లేస్తుంది. అది కూడా 4 days అవుతుంది. మండే రోజు నైట్ నుంచి స్టార్ట్ అయింది. ఇక ఇక్కడనేమో చూయించుకోవాలంటే డాక్టర్స్ ఉండరు. ఉన్న డాక్టర్ ఏమో ఆ పనిని తొందరగా కంప్లీట్ చేయడు. మస్తు కష్టమవుతుంది. అప్పటి నుంచి పన్ను అయితే బాగా గుంజుతుంది. నిన్న బుధవారం నైట్ నుంచి ఫుల్ హెవీ పెయిన్ వచ్చింది. తర్వాతనేమో గురువారం రోజు కూడా వ్లాగ్ చేద్దామని స్టార్ట్ చేశాను. కబోర్డ్ క్లీన్ చేసే వరకే పెయిన్ ఎక్కువైతే వీడియో స్టాప్ చేశాను. ఇంకా అందుకే గురువారం రోజు పెయిన్ ఎక్కువగా ఉండడం వల్ల వీడియో ఎడిటింగ్ చేయలేదు. తర్వాత వాయిస్ చెప్పడానికి కూడా నాకైతే ఈ దవడ మొత్తం బాగా గుంజుతుంది. అందుకే ఇంకా నేనైతే వాయిస్ చెప్పలేదు, వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు కూడా చిన్న చిన్నగా జుమ్ అయితే అంటుంది. నైట్ వరకు నొప్పి అయితే మళ్ళీ ఎక్కువ అవుతుంది. అందుకే కొంచెం అప్పటిదప్పుడు నొప్పి తగ్గాలని చెప్పేసి కచ్చిప్లో ఐస్ పెట్టి పన్నుంచి అయితే పెడుతున్నాను. తర్వాత గోరువెచ్చని నీళ్ళల్లో ఉప్పు వేసుకొని పుక్కిలించి ఉంచితే కొంచెం నొప్పి అనేది తగ్గుబాటుకు అయితే వస్తుంది. ఈ 3 days నుంచి అదే ఫాలో అవుతున్నాను. ఇక నిన్న నైట్ అయితే మస్తు నొప్పి అంటే మస్తు నొప్పి వచ్చింది, భరించలేకపోయాను. అందుకే ఇంతనంటే నాకు సరిగ్గా నిద్ర లేదు. పొద్దున అట్లా అంత వర్షం పడుతున్నా కూడా మెలకనే రాలేదు. అందుకే లేచేసరికి 6:40 అయింది టైము. భరించలేని నొప్పి వస్తుంది, మస్తు ఏడుపు వస్తుంది. పైగా మా సార్ కూడా ఇంట్లో లేదు. ఇప్పుడు ఏంటంటే ఉన్నా కూడా హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే ఒకసారి ఇక్కడ నేను క్రైటిస్ ఉన్నాయని చెప్పేసి హాస్పిటల్కి పోతే ఆయన టీత్ని క్లీన్ చేయడానికి 2 months టైం తీసుకుంటాడు. ఆ 2 monthsలో
ఎంత నొప్పి అనుభవించిన అంటే అది నేను చెప్పలేను. ఇంటికొచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అయితే చేయించుకున్నా 2 పళ్ళకి. రూట్ కెనాల్ అయితే చేయించుకున్నా. ఇంకా 2 పళ్ళైతే ఉన్నాయి. వాటిని కూడా చేసుకోవాలి. ఈ నొప్పంతా నాకు అసలు ఎప్పుడు పోతదో ఏమో! నాకెందుకు ఇట్లా అయిందో కూడా నాకే అర్థం కాదు. ఇప్పుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి స్వీట్స్ ఎక్కువ తినడం వల్ల, లేకపోతే రోజు తింటుంటే ఇట్లా అయితాయి కదా! కానీ నేను స్వీట్స్ కూడా ఎప్పుడు అప్పుడు రూపాయి చాక్లెట్ కొనుక్కోడానికే పైసలు, స్వీట్లు కొనుక్కోడానికి ఏడ పైసలుంటాయి. కానీ ఇప్పుడేమో ఇంత నొప్పి. దవడ పళ్ళన్నీ క్యావిటీస్‌తో నిండిపోయినాయి. ఎట్లయితదో ఏమో! మా సార్ నాకు ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారో ఏమో! ఆ నొప్పిని భరించాలంటేనే నాకు భయమైతుంది. ఇందాక వీడియో కాల్‌లో శారీ కట్టుకున్న అమ్మాయినైతే చూసారుగా. తనొచ్చేసి మా సంధ్యమ్మ. ఈ రోజంట శారీ కట్టుకుందంట. ఎలా ఉంది పిన్ని అనైతే వీడియో కాల్ చేసి అడుగుతుంది. ఇంక వాళ్ళ తమ్మునికి చూపిస్తే వాళ్ళ తమ్ముడేమో నీకు శారీ కట్టుకోవడమే వచ్చు, నాకు మంచం మించాలి కిందికి దుంకడం కూడా వచ్చని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మా సంధ్యమ్మ అయితే ప్రతి ఒక్క విషయాన్ని నాతోని మంచిగా షేర్ చేసుకుంటుంది. ఎట్లా అంటే నేను పిన్ని, తను వచ్చేసేమో ఇప్పుడు నాకు కూతురు కదా, అట్లా కాదు, మేమిద్దరం ఫ్రెండ్స్‌గానే ఉంటాము. ప్రతి ఒక్కటి మంచిగా మాట్లాడుకుంటాం. రోజు నేను ఫోన్ మాట్లాడేది ఎవరితోనైనా ఉందంటే మా పేరెంట్స్‌తోనైనా ఒకరోజు మాట్లాడుకుంటూ ఉంటాను కానీ, మా సంధ్యమ్మ అయితే రోజు ఫోన్ చేస్తూనే ఉంటుంది. మేము మాట్లాడుతూనే ఉంటాము. చాలా మంచిది. అందుకే నేనైతే తనని ప్రత్యేకంగా ఫోన్‌లో అట్లా చూపించి నా వీడియోలు అయితే పెట్టుకుంటున్నాను. అయితే మా సార్ ఇంటికెళ్ళిండు కదా, తనతో పాటు ఇక్కడికి రమ్మనైతే అడుగుతున్నాను. తను ఇప్పుడు బీ ఫార్మసీ అయిపోయింది. ఫార్మసీ అయితే చేస్తుంది. కానీ ఇంటి దగ్గర నుంచి ఎగ్జామ్స్ అయితే రాస్తున్నానైతే చెప్పింది కదా, రమ్మంటే జూలై 10th వరకు చాలా పని ఉంది ఇక్కడ. ఫైల్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత వస్తా పిన్ని అన్నది. మరి ఏమొస్తదో ఏమో! నేనైతే తను వస్తే విషమ్మ కన్నయ్య కూడా హ్యాపీ అవుతారు. నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి ఏమొస్తదో ఏమో! ఇక మా సార్ లేడు అని చెప్పిన కదా, పొద్దున్న నుంచి నా రొటీన్ అయితే మీరు చూస్తూనే ఉన్నారు. ఈరోజు రొటీన్ అయితే మీకు అంతగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా కానీ పనులన్నీ చేసుకుంటున్నాను కదా, చూస్తున్నారు. ఇక మా సార్ ఏమో ఇంట్లో లేడు కదా, అందుకే పోయి బయట డోర్ అయితే క్లోజ్ చేసి, ఈడ మెయిన్ డోర్ ఉంటుంది కదా, మెయిన్ డోర్‌కి కూడా కింద ఇట్లా బేడం పెట్టి, పైన గడియ పెట్టి, అది ఇట్లా బట్టల్లాగా ఉంటుంది కదా, అది పెట్టి లాక్ అయితే వేసుకున్నాను. అలాగే బ్యాక్ డోర్‌కి కూడా లాక్ అయితే వేసేసాను. నేను డే టైంలో ఒక్కదాన్ని ఉంటాను పిల్లలతోని. కానీ నైట్ టైంలో చాలా భయమవుతుంది. కాకపోతే ఉండాల్సిన పరిస్థితి కాబట్టి ధైర్యంగా ఉంటాను. కానీ మస్తు భయమవుతుంది. అందుకే ఇట్లాగా చూస్తున్నారు కదా, లాక్లు అయితే వేసుకున్నాను. మళ్ళీ బెడ్రూమ్ డోర్‌కి కూడా లాక్ అయితే వేసుకొని పడుకుంటాము. తర్వాత ఏంటి అంటే ఎంత భయం అంటే నైట్ వాష్రూమ్ వచ్చినా కూడా నేను నా కోసం లేవలేను, అంత భయపడతాను. అదే మళ్ళీ పిల్లలకి వచ్చి నన్ను లేపారనుకో, టక్కున డోర్ లాక్ తీసి వాష్రూమ్ దగ్గరికి అయితే తీసుకొస్తాను. అదే మరి నాకొస్తే నేను వెళ్ళలేను, అంత భయం ఉంటుంది నాకు. కానీ కొన్ని పరిస్థితులలో మనం ఒంటరిగా ఉండాల్సిన రోజులు వస్తే అవి అవసరము. ఇప్పుడు చూసిందా మా సార్ ఒక పని మీద ఇంటికి వెళ్ళిండు. ఇప్పుడు నేను మా సార్‌కి నాకు భయమైతుంది, నువ్వు ఉండు అనైతే నేను చెప్పలేను. ఎందుకంటే ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి నేను కూడా ఒక్కదాన్ని ఉండడం అలవాటైతే చేసుకోవాలి. కానీ భయమైతది. కానీ ధైర్యంగానే ఉంటాను. ఇక ఇప్పుడైతే ఈ వ్లాగ్ కూడా ఎండ్ అయింది. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి గుడ్ నైట్.